నాన్న చదివావరా, నీకు జాబ్ రాలా, డోంట్ వరీ నాన్న, నేను ప్రార్థన చేస్తున్నాను. నా బిడ్డ నీ సేవ చేయాలా, ఉద్యోగం చేయాలా, నీ చిత్తం ఏదో చేయవయా. నువ్వు చదివింది నీకు అనుకూలంగా రాకపోతే దేవుని ప్లాన్ వేరుగా ఉండొచ్చు, ప్రణాళిక వేరుగా ఉండొచ్చు. దేవుడు ఏ విధంగా నిన్ను దీవించబోతున్నాడో, ఏ విధంగా నిన్ను హెచ్చించబోతున్నాడో, ఏ విధంగా నిన్ను వాడుకోబోతున్నాడో, ఏ విధంగా నిన్ను ఉన్నత స్థానానికి తీసుకెళ్ళబోతున్నాడో ఆయన చిత్తమే సిద్ధించుగాక. ఏది ముందుకు రావట్లేదా, డోంట్ వరీ, దేవుడు ఇస్తాడు. నువ్వు ఆ విధంగా చేసి దేవునికి నువ్వు ఉపయోగపడాలనుకుంటే, అట్లా నిన్ను బ్లెస్ చేసి ఆర్థికంగా నిన్ను స్థితిమంతునిగా చేసి నీకు జాబ్ ఇచ్చి నీకు లైఫ్ ఇచ్చి ఆ రూపేణ నిన్ను ఆయన పనిలో వాడుకోవాలనుకుంటే ఆ కృప తప్పకుండా దొరికింది. ఆలస్యమైందంటే ఇంకా శ్రేష్టమైంది ఇవ్వబోతున్నాడని అర్థం. శ్రేష్టమైంది దొరికింది, డౌటే లేదు. బిడ్డ ఒకటి, నీకేది ముందుకు రావట్లేదా, డోంట్ వరీ, దేవుడు ఇస్తాడు. నువ్వు ఆ విధంగా చేసి దేవునికి నువ్వు ఉపయోగపడాలనుకుంటే, అట్లా నిన్ను బ్లెస్ చేసి ఆర్థికంగా నిన్ను స్థితిమంతునిగా చేసి నీకు జాబ్ ఇచ్చి నీకు లైఫ్ ఇచ్చి ఆ రూపేణ నిన్ను ఆయన పనిలో వాడుకోవాలనుకుంటే ఆ కృప తప్పకుండా దొరికింది. ఆలస్యమైందంటే ఇంకా శ్రేష్టమైంది ఇవ్వబోతున్నాడని అర్థం. శ్రేష్టమైంది దొరికింది, డౌటే లేదు. లేదు, అలా లేదు, నీ మీద వేరు ప్రణాళిక ఉంది, నాలాగా నువ్వు సేవ చేయాలి, అట్లయితే దేవుని ముందు కూర్చో, అదా ఇదా. అప్పుడు ఆయన నీతో మాట్లాడతాడు. నీ భారం ఏంటి, నీ హృదయం ఏంటి, నీకంటే ఆయనకి బాగా తెలుసు. మాట్లాడతాడు నీతో. నేను ఎంత ట్రై చేసినా నీకు సపోర్ట్ చేయను నాన్న, నువ్వు ప్రకటించాలి, నువ్వు సేవ కంప్లీట్గా రావాలి, ఇది నా ఏర్పాటు అని మాట్లాడతాడు. మాట్లాడినప్పుడు వచ్చేసాయి. ప్రైజ్ ది లార్డ్. మీరు చెప్పండి, లాజరు రోగి అయి ఉన్నాడు, యేసయ్యకి కబురు వచ్చింది. ముగిస్తున్నా, సంతోషంగా స్తోత్రం చెప్పండి. ఏంది ఎవరు చెప్పలేదు? అయిపోతుంది సంతోషంగా స్తోత్రం కదా. సరే ఇంకా చెబుతా, చెప్పండి, స్తోత్రం చెప్పండి. థ్యాంక్ యూ, పిచ్చ ప్రోత్సహిస్తున్నారు నన్ను. అయితే అట్టయితే 3ంటిదా చెబుతా. దేవునికి స్తోత్రం. టెన్షన్ పడకండి. పొద్దున 2 కూటాలు అయినాయి, ఊళ్ళు తిరిగాను, చాలా దూరం జర్నీలు చేసి వచ్చాను. నీకు ఏనే ఓపిక ఉన్నా చెప్పే ఓపిక నాకు కావాలిగా. కాబట్టి ఈ విషయం బాగా వినండి నాన్న. యేసు ప్రభుకి లాజరు చనిపోయినాక కబురు వచ్చిందా, రోగిగా ఉన్నప్పుడు కబురు వచ్చిందా? ఒక్కసారి తీయండి నాన్న. ఆ ఒక్క వచనం చూసుకొని మనం ముగించుకుందాం. యోహాను సువార్త 11వ అధ్యాయం ఒక్కసారి తీయండి నాన్న, చూసుకొని ప్రార్థన చేసుకుందాం. 11వ అధ్యాయం 1వ వచనం. మరియా, చదువునా త్వరగా చదివేసే, అయిపోయింది. మరియా ఆమె సహోదరైన మార్తా అనువారి గ్రామమైన బేతనీయలోనున్న లాజరును ఒకడు రోగి ఆయను. ఈ లాజరు ప్రభువునకు అత్తరు పూసి తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచిన మరియకు సహోదరుడు. అతని అక్క చెల్లెండ్రు, ప్రభువా ఇదిగో నీవు ప్రేమించువాడు రోగి అయి ఉన్నాడని ఆయన యొద్దకు వర్తమానం పంపిరి. ఎవరు రోగి అయి ఉన్నాడంట? నీవు ప్రేమించువాడు రోగి అయి ఉన్నాడని ఆయన వద్దకు వర్తమానం పంపారు. నిజమే, ప్రభు ప్రేమిస్తాడంట లాజర్ని. చదువు. యేసు అది విని, ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు గాని దేవుని కుమారుడు దానివల్ల మహిమపరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చినదనెను. ఓకే, బాగుంది. 5వ వచనం. యేసు మార్తను ఆమె సహోదరుని లాజరును ప్రేమించెను. ఒక్కసారి ఈ మాట కూడా చదవండి. యేసు మార్తను ఆమె సహోదరిని లాజరును ప్రేమించెను. తర్వాత చదవండి. అతడు రోగి అయి ఉన్నాడని యేసు వినినప్పుడు తానున్న చోటనే ఇంకా 2 దినములు నిలిచెను. ఆ పై మాటకి ఈ మాటకి ఏమైనా సంబంధం ఉందా? ఒక్కసారి మీరు ఆ 2 లింక్ చేసి నాకు చెప్పండి. పై మాట యేసు మార్తను ఆమె సహోదరిని లాజరును ప్రేమించెను. నువ్వు ప్రేమించే ఏ వ్యక్తికైనా ప్రాణాంతకమైన జబ్బు వచ్చింది, ఇవాళో రేపో అన్నట్టున్నాడు అని నీకు తెలిస్తే, ఆ బిడ్డ మీద వాళ్ళ మీద నీకున్న ప్రేమను బట్టి తక్షణమే బయలుదేరుతావా? మ్యాటర్ తెలిసిన ఇంక 2 రోజులు కూర్చుంటావా? నువ్వు చేసే పని ఏందో నువ్వు చెప్పు. తక్షణమే చేసే పని కూడా ఆవంతును మానేసి సెలవు తీసుకొని మరి పరిగెత్తుతాను అన్నోళ్ళు చేతులు ఎత్తండి.
కొంతమంది చేతులు ఎత్తలం. యథార్థంగా చెప్పండి, పరిగెత్తామా లేదా? ఇదేంది? ప్రేమించను, జబ్బు వచ్చిందని తెలిసి కూడా ఇంకా 2 రోజులు అక్కడే ఉండాను. చివరికి ఎప్పుడు పోయాను? చచ్చిపోయాక పోయాను. వాట్ ఈస్ దిస్? అదే మరి యేసయ్య. చచ్చిపోయిన దాకా ఆలస్యం ఎందుకు తమ్ముడు? నువ్వు ప్రేమించావుగా, పేషెంట్ అయ్యాడు, డెడ్లీ కండిషన్లో ఉన్నాడంటే పరిగెత్తాలి కదా నువ్వు. అది కదా ప్రేమ అంటే. చచ్చిపోయిన దాకుండి చచ్చినాక సాగు చుట్టానికి పోయినట్టుంది కదా. అది కూడా ఎప్పుడు పోయాడు? చచ్చిపోయి అప్పటికి 4 రోజులు, అప్పుడు పోయాడు. అంత ఆలస్యమా అండి? అంత ఆలస్యమా? దారుణం కదా. అట్లా చేయకూడదు యేసయ్య. ఆ ఆలస్యం ఒక మహా అద్భుతానికి నాంది. మానవ జాతి చరిత్రలో శిలాక్షరాలుగా ముద్రించబడే ఒక సంఘటనకు నాంది. అది జరిగింది అక్కడ. అందుకాగాడు. ఆయన ఆలస్యం వెనక ఆంతర్యం ఉంటుంది. అది లాజరు విషయంలోనైనా, నీ విషయంలోనైనా, నీ విషయంలో అయినా, నా విషయంలో అయినా, మరెవని విషయంలో అయినా. నీకుండే సమస్యల మీద తపన నీకుంటుంది. అవ్వాలి తొందరగా. నాకు కూడా ఆ పక్క 2.5 ఎకరం, ఈ పక్కది కూడా 2 మొత్తం ఇప్పుడే రావాలి, రేపే రావాలి, రేపు పొద్దునే రావాలి. నాకు కూడా ఉంది తపన. అది నా కోసం కాదు, మీకోసమే. ఇప్పుడు పోయి చూడండి, ఆన్లైన్కి వచ్చిన బళ్ళని పక్క వాళ్ళ స్థలంలో ఫుల్గా నింపేసి ఉంటారు. ఆదివారం ఎంత వద్దన్నా సరే ఆ బజార్లో పెడతారు. వాళ్ళు రోజు వారం నన్ను తిట్టడమే వాళ్ళు. ఈడొకడు తయారయ్యాడు ఆదివారం తిరగాచి ఘాట్ల ఈ బజారుల్లో తలుపులు వేసుకొని కూర్చోవాల్సి వస్తుంది. వాళ్ళు వచ్చి ఆ బైకులు తీసిందా అక్క ఇళ్ళ ముందు పెట్టి తెస్తారు. ఏమిరా ఏమొచ్చిందిరా మీకు? వాడొకడు మీరొకళ్ళు వాడొకడు మొత్తానికి కలిపి తిడుతున్నారు. ఈ దరిద్రం అంతా పోవాలి, అది కూడా రావాలని నేను కోరుకుంటాను. దేవునికి స్తోత్రం. చెప్పండి, గట్టిగా చెప్పండి. మరి ఏం చేయాలి? అది వస్తే మనకి ఈ బాధలు పోతాయి కదా. రావాలంటే ఎందుకు ఆగుతున్నాడో, ఏ కార్యం చేయబోతున్నాడో ఎవరికి తెలుసు? ఆయనకు తెలుసు. కాబట్టి నువ్వు ఎదురు చూస్తున్నావు కొన్ని కార్యాలు జరగాలని, లేట్ అవుతుంది. నువ్వు ఎదురు చూస్తున్నావు కొన్ని కార్యాలు జరగాలని, తపన పడుతున్నావు, ఊగిపోతున్నావు. నువ్వు తపన పడే కొద్దీ ఇంకా ఏ క్యావురే అనుకుంటా తిరుగుతున్నావు. కూర్చున్నాయి బేటా, కూర్చున్నాయి. నువ్వు సంవత్సరాయి. దేవునికి స్తోత్రం. ఆయన ఆలోచిస్తున్నాడు, శ్రేష్టంగా చేస్తాడు. ఇప్పుడు చూడు, రోగిని స్వస్థపరిస్తే అది గొప్ప అద్భుతమా? ఏకదం చచ్చిపోయినోడిని 4 రోజుల తర్వాత లేపితే అది గొప్ప అద్భుతమా? అదే రోగి అయి ఉన్నప్పుడే పోయి రాజరు నీకు స్వస్థత కలిగిద్ది అని టచ్ చేసి వచ్చేస్తే అయిపోయింది. ఎవరన్నా సమాజంలో వాళ్ళు వస్తారా? రోగి అయితే బాగు చేశాడా, నిజంగా చరిత్రలో ఎవరు చేయని గొప్ప అద్భుతం ఇది అంటారా? చచ్చిపోయాడు, అది కూడా 4 days అయింది. 3వ రోజుకే బాడీ దుర్గంధ భరితం అవుతుంది. 4వ రోజుకి ఇంకా చెడిపోతుంది. వాళ్ళ అక్కే, వాళ్ళ సోదరి ఏమంది? రాయి తీయొద్దు, తీస్తే లోపల దుర్గంధం వస్తుంది. మా అబ్బాయి శవం నుంచి వచ్చే స్మెల్ బట్టి ప్రజలు ఇట్లా క్లాత్ పెట్టుకుంటే నాకు నచ్చదు, వద్దు ప్రభా, స్మెల్ వచ్చేది ప్రభా, ముందే జబ్బుతో చచ్చిపోయాడు ప్రభా, బాడీ తొందరగా పాడైపోతుంది ప్రభా. ఇన్ని ఉన్నాయి ఆమె వద్దు అంటోళ్ళలో. అప్పుడు ప్రభు ఏమన్నాడు? అయిందా? అట్లయితే కష్టమే, వాసన కూడా వచ్చిందిగా, అబ్బాయి ఆగండి, తీవాగడమ్మా అన్నాడా? మార్తకెళ్ళి చూసి, నేను నీతో ఏం చెప్పా? పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నడూ చనిపోడు, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును అన్నాను కదా.
నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూతువని నేను చెప్పలేదా? నోర్మయ్, నువ్వు రాయిది దేవుని నువ్వుది దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రాయి తీశారు, రాయి అలా తొలగించారో లేదో. లాజరు బయటికి రా. దానికి ముందు ప్రార్థించాడు తండ్రిని, కృతజ్ఞతలు చెప్పేశాడు. ముందే చెప్పేశాడు, జరిగినాక కాదు. మనమేమో జరిగినాక అనే లోన్ వచ్చింది కానీ కోటం ఎప్పుడు అనుకుంటూ వస్తారు. అబ్బాయి పాస్ అయ్యాడు కానీ కోటం ముందే కృతజ్ఞతలు, ముందే స్తోత్రాలు. కార్యం జరిగినాక కాదు, జరగక ముందే స్తుతి చెప్పాలి. మోకరించి అడుగుతున్నావు ఏదో కార్యం కోసం, దేవా ఇది నాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రం. ఇప్పుడు మీరు అందరూ చెప్పండి, ఆ 2.5 ఎకరం మాకు ఇచ్చినందుకు స్తోత్రం చెప్పండి. ఇచ్చినందుకు స్తోత్రం. ఈ పక్కది కూడా ఇచ్చినందుకు స్తోత్రం చెప్పండి. స్తోత్రం అనండి. ఇచ్చినందుకు స్తోత్రం, ఇచ్చినందుకు స్తోత్రం, ఇచ్చినందుకు స్తోత్రం, ఇచ్చినందుకు. ఈ వెహికల్ స్టాండ్ సమస్య మాకు లేకుండా చేసినందుకు స్తోత్రం. ఇంకా చాలా నిర్మాణాలు అందులో చేయించినందుకు స్తోత్రం, 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 స్తోత్రం. ఇంతేనా? సాలిపోయినట్టుంది మీకు కూడా. చెప్తానే ఉండండి. నేను ఆమెనన్నదాకా చెప్తానే ఉండండి. చెప్తా ఉండండి. ఇచ్చినందుకు స్తోత్రం, ఇచ్చినందుకు స్తోత్రం, ఇచ్చినందుకు స్తోత్రం. ఆమేన్, ఆమేన్. ఈ అయ్యా స్తోత్రం అయ్యా, ఈ అయ్యా స్తోత్రం అయ్యా, అది వేరు. ఇచ్చినందుకు రాజాపేట నేను ఆ పనే చేశా అంతే. ఇప్పుడు మిగిలినవి కూడా అదే చేస్తా. పోయి ఈ అయ్యా స్తోత్రం అన్నాం, పొలంలో కూర్చోటం, ఇచ్చినందుకు స్తోత్రం, ఇచ్చినందుకు స్తోత్రం. విశ్వాసం అంటే అదృశ్యమైనవి ఉన్నవనుటకు నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపం. మీరు ప్రార్థనలో అడుగు వాటిని ఎల్లను పొంది ఉన్నామని నమ్మినట్లు అవి నిశ్చయముగా మీకు కలుగుందని మీతో చెప్పుచున్నాను. పొంది ఉన్నానని నమ్మటానికి గుర్తేంది? స్తుతి చెప్పటమే. ప్రార్థించారు పౌలు శీలలో, ఇంకా పాటలు మొదలు పెట్టారు. స్తుతి పాటల్లో సంఖ్యలు తెగిపోయినాయా ఉన్నాయా? ఎప్పుడు తెగిపోయినాక స్తుతి చెప్పారా? స్తుతి పాటలు పాడారా? బంధకాల్లో ఉండే పాడారా? అంటే ప్రార్థించాం, దేవుని దగ్గరికి వెళ్ళింది, జవాబు వచ్చింది, స్తోత్రం అని పాడారు. ఆశ్చర్యం చెప్పనా? వీళ్ళు ప్రార్థించారు, దేవునికి అప్పచెప్పారు, వీళ్ళు పాడుతున్నారు, మిగిలిన ఖైదీలు వింటున్నారు. మహాభూకంపం కలిగింది, అందరి బంధకములు ఊడెను. పాడేవాళ్ళే కాదు, ఆ స్తుతి వినేవాళ్ళ బంధకాలు కూడా ఊడిపోయాయి. కావాలంటే చూసుకో అపోస్తల కార్యంలో. అందరి బంధకములు ఊడెను. ఊడంగానే పారిపోవాలి వాళ్ళు బోలా వెక్క చచ్చి కూర్చున్నారు, ఏం జరిగిందిరా అని. అంతలో మహాభూకంపము కలిగింది. బయటికి పోతే సత్తామా, ఉంటే సత్తామా అన్నట్టు అయిపోయింది వాళ్ళకి. ఎవరు పారిపోలా. ఆ శతాధిపతి వచ్చి పొడుచుకోపోయాడు. పోయారు, మొత్తం ఓపెన్ అయిపోయింది. ఇంకెటుగుడి రోమా గవర్నమెంట్ నన్ను చంపేసిద్ది, వాళ్ళు చంపముందు నేను చావాలని కత్తి తీసి పొడుచుకోపోతే లోపల నుంచి ఆ చీకట్లో పౌలు శీలలు పిలుస్తాను, నాయనా నువ్వేం చేసుకోవద్దు, ఎవ్వరు పోలా. అందరి బంధకాలు పోయినాయి, అందరూ ప్రశాంతంగా ఉన్నారు. నీవు చావ నిమిత్తం లేదు అంటే కాగడదేండ్రా, కాగడ తెప్పించి చూస్తే అందరూ ఉన్నారు. గొడగొట్లాడుతూ చూస్తున్నాడు. బయట ఏం జరుగుతుంది, లోపల ఏం జరుగుతుంది, భూకంపం ఏంది, సంఖ్యలు ఊడిపోవటం ఏంది, ఏం జరుగుతుంది, బిక్కదచ్చి చూస్తూ ఉన్నారు అందరూ. యేసయ్య కార్యం జరగకముందే స్తుతి చెప్పాడు. పౌలు శీలలు కార్యం జరగకముందే స్తుతి చెప్పారు. మనం కూడా చేయాల్సింది అదే బిడ్డ. ఇది కూడా నేర్చుకోమా, గుర్తుపెట్టుకోండి. జరిగిన స్తోత్రం కాదు, ఏదైనా పొందగోరితే ఇచ్చినందుకు ముందే నీ చేత ప్రాక్టికల్గా చేయించాను కూడా. అట్లా స్తుతి చెప్తా ఉండంతే, దేవుడు తన కార్యం జరిగిస్తాడు. ఉంది, పట్టెడు ఉందిగా, అందులోనే నాకు వచ్చిన పందే అంటాడు. ఈ పిచ్చి పనులు. నువ్వు ఒక్క మాట చెప్పండి నాకు, పట్టెడు పిండి ఎన్ని రోజులు వచ్చింది?
అబ్బాయి చెప్పండి అబ్బాయి, పట్టడి పిండి ఎన్ని రోజులు వచ్చింది, ఎన్ని రొట్టెలు వస్తాయి? ఆడవాళ్ళు చెప్పాలి, వాళ్ళే రొట్టెలు చేసేది. అమ్మ నా మాట మీకు వినపడుతుందిగా అయ్యా? చెప్పండి నాన్న. పట్టడి అంటే ఎంతో, నేను తట్టడన్లా పట్టడన్నా. ఇదే కదా నాన్న పట్టడి అంటే, పట్టడి అన్నం అంటారు కదా, ఇదేగా పట్టడి. పట్టడు పిండి సరిగ్గా ఒక రొట్టె అయిద్దా? పట్టెడు పిండి ఎన్ని సంవత్సరాలు వచ్చేదో నాకు చెప్పండి. మీకు తెలుసా, ఆ పట్టెడు పిండిలో ఒక చిన్న అప్పం చేసుకొచ్చి ఏలియాకి ఇచ్చినందుకు ఆ పట్టెడు పిండి 3.5 సంవత్సరాలు వచ్చింది. బాయ్ నేను చెప్పలా, గ్రంథంలో ఉంది, దాదాపు 3 ఏళ్ళు నిండా. ఇప్పుడు చెప్పండి, ఎవరు పిచ్చోళ్ళు? ఎందుకు అడిగాడో తెలుసా? ఈ కరువు కాలములో నా తండ్రి నిన్ను పోషించాలనుకుంటున్నాడే పిచ్చిదా నా తల్లి. ఆయన నిన్ను దీవించాలంటే, ఆయన ఏర్పరచుకున్న సేవకునిగా నేనున్నా కదా, నాకు నీకున్న దానిలో అంత తినిపించు. నువ్వు తీసుకొచ్చే ఆ చిన్ని అప్పం తిని బతికిపోదామని కాదు, నా తండ్రి ఆశీర్వాదం నీ మీదికి రావాలి. నా తండ్రి ఆశీర్వాదం నీ మీదికి రావాలి. నీ మీదికి రావాలంటే నీదై ఉన్నది ఏదో ఒకటి ఆయన ప్రతినిధిగా నేను పొందాలి. తీసరా చిన్న అప్పంజా. మనకు తెలుసా ఈ మ్యాటరు? ఆమెకే లేక అల్లాడుతుంటే దైవ సేవకుడు అంట, దున్నపోతులాగా పని చేసుకుని బతకొచ్చుగా. లేదు మొర్రో నా అల్లాడుతుంటే అందులో నాకు ఒక చిన్న అప్పందా, అందులో పట్టెడు పిండికి ఒక రొట్టె రాదు. వాడికి తెలిసింది అది, కానీ నేను ఎందుకు చెప్పాడు? ఆ పట్టెడి పిండిలో ఒక చిన్న అప్పం అంటే ఇంత అప్పం చేస్తే అది తిని బతికేద్దాం కరువు కాలం అంతానే కాదు. ఆ అప్పం తింటూ నా కడుపు నింపిందయ్యా అంటాడు. అప్పుడు ఆయన ఆకాశవాకిళ్ళు విప్పుతాడు. అప్పుడు ఆయన ఆకాశవాకిళ్ళు విప్పుతాడు. అది రహస్యం. దైవజనుల కదలికలు, దైవజనుల మాటలు, దైవజనుల ప్రార్థనలు నీ మీద చేతులుంచి ప్రార్థించేటప్పుడు కూడా శ్రద్ధగా వినాలి. దైవజనుడు చేయుంచి ప్రశాంతంగా ఉన్నప్పుడు నువ్వు దగ్గరికి వెళితే ప్రార్థన చేసేటప్పుడు ఏ మాటలు ఆ ప్రార్థనలో వాడుతున్నాడో శ్రద్ధగా వినాలి. తెలివి ఉంటే పోయి రాసుకోవాలి. ఆ మాటలు నెరవేరుస్తాడు దేవుడు. అసలు నువ్వు మాకు యాడ్ చేస్తున్నావు అన్నట్టు పెట్టారు మీరు ఫేసు. దేవునికి స్తోత్రం. ఎప్పుడన్నా నేను అందుబాటులో ఉన్నప్పుడు నేను మీకు బయట కనపడ్డప్పుడు చేస్తానుగా. రెగ్యులర్గా ఆదివారం శుక్రవారం చేస్తున్నానుగా. స్వస్థత కోసం చేసే ప్రార్థన వేరు, అది జస్ట్ తాగుతాను. సమస్య చెప్పినప్పుడు దానికోసం చేసే ప్రార్థన, లేదా అన్నా నన్ను బ్లెస్ చేయండి, ప్రేయర్ చేయండి అన్నాను ఎప్పుడన్నా నీకు అందుబాటులో దొరికినప్పుడు మీరు అడిగితే చేసే ప్రార్థన జాగ్రత్తగా వినాలి. పరిశుద్ధాత్మ ప్రేరణలో కొన్ని మాటలు వస్తాయి. నేనైతే దైవజనులు నా మీద చేతులుంచి ప్రార్థించేటప్పుడు తప్పకుండా జాగ్రత్తగా వింటా, ఒక్కటి కూడా పోనేను. ఏం పలుకుతున్నారు? అందులో కొన్ని దిద్దుబాట్లు పలుకుతారు, అందులో కొన్ని బ్లెస్సింగ్స్ పలుకుతారు, అందులో నెక్స్ట్ ప్రణాళిక పలుకుతారు. ఏమేమి చెప్తారో ఆ ప్రార్థనలో దేవునికి వాళ్ళు ఆత్మ ప్రేరణ పొంది అది నేను పోగొట్టుకోకూడదని మొత్తం తీసుకుంటా. మీకు ఉపయోగపడతాయని చెప్తున్నాను నాన్న ఇవన్నీ. దేవునికి స్తోత్రం. ఇప్పుడు అనండి మళ్ళీ, నువ్వు ఏడ అందుతున్నావు అని అడగండి మళ్ళీ. అంటే నేను ఒక్కడనే దైవజనున్నా అంటే వీళ్ళందరూ తెల్లారు కాగానే ఇంకా గోతాలు తగిలించుకొని పోతారా? చిత్తకాయితాలకే. ప్రతిష్ఠితులైన దైవజనులు దేవుని సన్నిధిలో నిత్యం ఉండేవాళ్ళు ఉన్నారు. నిలబడి ఒక దైవజనుడి దగ్గర దేవుని మందిరంలో చాలామంది నేను తోపు అయింది, లేదా ఒక్కడి ప్రార్థన వింటాడా? చేతులుంచి ప్రతిష్ఠ చేసి దైవజనుల్ని నియమించినప్పుడు ఎందుకు రెస్పెక్ట్ చేయరు? లేకపోతే నేనేమన్నా కరెక్ట్గా టేప్ పెడితే 6 అడుగులు ఉంటాననే?
ఏమయ్యా దైవజనులు, నీ ఆత్మీయ నాయకుని చేతే ప్రతిష్ఠితులు అన్న ప్రేయర్ చేయండి అన్న. శాలేమన్నా ఉంటాడేమో అనుకున్నాను, అన్న అందుబాటులో లేడుగా, మీరున్నారుగా, చేయండి అన్న. పర్లేదు నాయన, అన్న కోసం ఆశపడ్డావుగా, ప్రార్థనలో ఉండాయి, అన్న వస్తాడులే చేస్తాడు. లేదన్నా, అన్న ఉంటే స్తోత్రం, లేకపోతే ఇప్పుడు నిన్ను ఉంచాడుగా. నాకు అన్నయ్య చేతులు ఉంచాలంటే అన్ననే ఉంచేవాడు, కానీ అన్నను ఉంచకుండా నిన్ను ఉంచాడంటే ఇప్పుడు నువ్వే నా మీద చేయి ఉంచాలన్నా అను పరిశుద్ధాత్మ వశుడే ప్రార్థన చేస్తాడు. మీకేమో ఆ మైండ్ ఉండదు, మీకు ఉంగరాలు చేయే కావాలా. ఎంత తిక్కలోళ్ళండి జనం, ఎంత పిచ్చోళ్ళు. యేసయ్య చేస్తే కార్యం జరిగింది, అపోస్తలు చేస్తే జరగలేదా? జరిగిందా లేదా? ఏమన్నాడు? నా వెనక వచ్చేవారు నాకంటే గొప్ప కార్యములు. కమ్మగా దేవుడు సన్నిధిలో నీతిమంతులైన బిడ్డలు, దైవజనులు, ప్రతిష్ఠితులు నీ కోసం సిద్ధంగా ఉంటే వాళ్ళ ముఖం ముందే వాళ్ళని తృణీకరించి అనలేడా, దున్నలేడా, దున్నలేడా, అనలేడా. ఈ దొన్న ఒకడు దొరికాడు, ఈ పనికి మనలదు. అర్థం చేసుకోండి బిడ్డ, దేవుని సముఖంలో నిలిచి ఎవరైతే రెడీలో ఉన్నారో ఆ వేళ నీ మీద చేతులు ఉంచవలసింది వారే. నాకు గ్యారంటీగా ఒక మాట చెప్పనా, తెల్లాటప్పుడు మర్చిపోతారు ఈ మాట మీరు. ఎస్, గ్యారంటీ. అస్సలు నేను అందుబాటులో కనపడ్డానంటే, నేను ఇప్పుడే కదా చెప్పాను అంటే అవన్నీ నైనా సంఘములో దేవుడు నియమించిన ప్రతి పాత్ర శ్రేష్టమైంది. చిన్నవాడని ఎవరిని అనుకోవద్దు. చేతులుంచినప్పుడు ఏం పలుకుతున్నాడో, ఆత్మవశుడ ఏం మాట్లాడుతున్నాడో వినాలా, గుర్తు రాసుకోవాలా, ఇంటికి పోవాలా, డేట్ వేసుకోవాలా. ఫలానా అన్న ప్రార్థనలో నా గురించి ఇలా పలికాడు, నా తండ్రి నువ్వేం చేస్తావు మరి అని కూర్చో దేవుని ముందు. తర్వాత సాక్ష్యం చెప్పకపోతే అప్పుడు అడుగు. వాళ్ళేం సామాన్యులు కాదు, వాళ్ళు ప్రార్థన చేస్తే గొప్ప కార్యాలు జరిగినాయి, చాలా జరిగినాయి. చచ్చేవాళ్ళు బతికారు, భయంకరమైన జబ్బులు, రిపోర్ట్లు మారిపోయినాయి వాళ్ళు చేస్తేనే. మీకేమో నేను ఒకడినే కనపడతా, ఎంత తిక్కలోళ్ళండి. వాళ్ళ ప్రేయర్ లైఫ్ ఎక్కడ, నా ప్రార్థనా జీవితం ఎక్కడ? నేను తిరుగుళ్ళలోనే ఉంటే వాళ్ళు దేవుని సన్నిధిలో ఉన్నారు. ఎంత శ్రేష్టం. వాళ్ళు చిరునవ్వు నవ్వుకొని పక్కకు పోతారు. ఇంకొక విచిత్రమైన విషయం చెప్పనా, యేసు ప్రభు కొన్నిసార్లు మారు రూపంలో ప్రత్యక్షం అవటం అనేది బైబిల్లో ఉంది, తెలుసా మీకు? యేసు ప్రభు మారు రూపంలో ప్రత్యక్షం అవటం అనేది బైబిల్లో ఉంది. పాత నిబంధనలో ఉంది, క్రొత్త నిబంధనలో కూడా ఉంది. లోతు దగ్గరికి 2 మనుషుల్లాగా పోయారు, అబ్రహాం దగ్గరికి 3 మనుషుల్లాగా వచ్చారు. క్రొత్త నిబంధనలో ఎమ్మాయి మార్గంలో నడుస్తున్న 2 శిష్యుల మధ్యలో బాటసారిలాగా కనబడ్డాడు. మగ్దలేన మరియే సమాధి దగ్గరికి వెళ్ళినప్పుడు తోటమాలిలాగా కనపడ్డాడు. ఆయన పిలిస్తే గాని గుర్తుపట్ల ఆయన యేసని. ప్రభువు మారు రూపంలో ప్రత్యక్షమైన ఘట్టాలు యోహాను సువార్త లోను, లూకా సువార్త 24లోను రాసుంది. యోహాను సువార్త చూడండి ఒకసారి ఎట్లా ప్రత్యక్షమయ్యాడో. ఫస్ట్ లూకా సువార్త 24వ అధ్యాయం ఒకసారి తీసుకున్నానా, 14వ వచనం చదువున్నానా, 24:14. జరిగిన ఈ సంగతులన్నిటిని గూర్చి ఒకరితోనొకరు సంభాషించుచుండిరి. వారు సంభాషించుచు ఆలోచించుకొనుచుండగా యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచెను. అయితే వారైనను గుర్తుపట్టలేకుండా వారి కన్నులు మూయబడెను. అద్దుకో, గుర్తుపట్టల. తర్వాత పక్కన రాస్తాడు ఆయన, ఇంకా పైకి పోవాలి, ఆ ముందుకు ఏదో వెళ్ళాల్సిన వాళ్ళలాగా కనపడ్డాడంట, అంటే బాటసారిలాగా. ఆయన అదృశ్యమైనాక గుర్తుపట్టారు వాళ్ళు, ఆయన ఉన్నప్పుడు గుర్తుపట్టలా. ఆయన అదృశ్యం అయినాక
ఆయన మనతో మాట్లాడుచున్నప్పుడు మన హృదయము మనలో మండుచుండలేదా అన్నారు. కొన్నిసార్లు నువ్వు ఆదరాబాదరాగా వచ్చినప్పుడు దైవజనులు ఇక్కడ ఉంటారు. నీ కర్మగాలి యేసయ్యే ఒక దైవజనుడి రూపంలో ఉన్నాడు అనుకో, నువ్వు యేసు ప్రభుని కూడా పట్టించుకో. ఆఖరికి ఆయన దగ్గరికి వచ్చి, యేసు ప్రభు దగ్గరికి వచ్చి, శాలేమన్ లేడా? ఎవరు లేరా? శాలేమన్ లేడా? అమ్మా నేను నీకోసం ప్రార్థన చేస్తానమ్మా. అన్న అందుబాటులో లేడు, నేను ఉన్నాగంటే కాదన్న అన్న ఉంటాడేమని వచ్చానన్నా. పర్లేదు నన్ను ప్రార్థన చేసుకుని వెళ్తాలే. అన్న ఎప్పుడు వస్తాడమ్మా? అమ్మా వస్తాడులేమ్మా, చేసుకోపో అంటాడు. నవ్వుతో పక్కకి వెళ్ళిపోతాడు. ఎంత దరిద్రం, ఎంత దరిద్రం. ఎవరు నేను పలకరించింది? ఎవరు? దైవజనుడి రూపంలో యేసయ్య ఉండొచ్చు. దేవునికి స్తోత్రం కలుగునుగా. బిడ్డలారా, బాప్తీసం ఇచ్చేటప్పుడు కూడా నువ్వురా ఇట్లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. నువ్వురా, ఆయన వస్తే నేను తీసుకుంటా, లేకపోతే తీసుకున్నాను కూర్చో. బాప్తీసం ఇచ్చేవాడి గురించి రాసుందా? తీసుకునే నీ మనసు ఎటుండాలి తెలుసా? బాప్తీసం ఇచ్చేవాడు పరిశుద్ధుడు, బాప్తీసం ఇచ్చేవాడు పరిశుద్ధుడై ఉండాలని కాదు. నీకు బాప్తీసం ఇస్తున్నప్పుడు నీ రక్షణకు కారణమైంది నీకు బాప్తీసం ఇచ్చేవాడు కాదు. నీకై సిలువనెక్కి ప్రాణం పెట్టింది నీకు బాప్తీసం ఇచ్చేవాడు కాదు. అతడు ఏ నామములో ఇస్తాడో ఆ నామము కలిగిన వాడు యేసు. అవునా? దృష్టి ఎట్టుండాలి? సిలువలో ప్రాణం ఇచ్చిన యేసు వైపు దృష్టి నిలపాలి. దృష్టి ఎట్టుండాలి? నువ్వు మారు మనసు పొందావా లేదా? సరిగా సిద్ధపడ్డావా లేదా? దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ రెండు సరిగ్గా కలిగి ఉండి నువ్వు నిలబడు. ఎవరిచ్చినా పర్వాలా. షాలేం రాజన్న ఇవ్వాల్సిన అవసరం ఏముంది? నువ్వు పాపివని నీకు అర్థమైందా? నీ పాపముల కొరకు ఆయన ప్రాణం పెట్టి తిరిగి లేచాడు. నువ్వు విశ్వాసాన్ని బట్టి ఆయన మీద నీ భారం ఉంచావా లేదా? నరకం ఉందని నమ్ముతున్నావా లేదా? దాన్ని తప్పించడానికి యేసు ప్రభు ఏం చేశాడో లేదో నీకు అర్థమైందా? నువ్వు రక్షింపలేని వాటిని ఎంతవరకు సేవించావు? వాటిని విసర్జించి ప్రభు వైపు తిరిగావా లేదా? మారు మనసు పొందావా లేదా? అంటే ఆయన వైపు తిరిగావా లేదా? రక్షింపలేని వాటిని విసర్జించి రక్షకుడైన యేసు వైపు తిరుగుటయే మారు మనస్సు. నానా తిరిగావు గనుక, పరిశుద్ధపరచబడ్డావు గనుక పరిశుద్ధ జీవితాన్ని మెయింటైన్ చేయాలి. అది రెండో పాయింట్ నాన్న. ఇది నీ క్లారిటీ ఉందా లేదా? అలా దేవుడిచ్చిన అవకాశాన్ని వినియోగించుకొని నమ్మి బాప్తిస్మం పొంది పాపాలు కడుక్కోకపోతే నరకం గ్యారంటీ అని గుర్తుపట్టావా లేదా? గుర్తుపట్టావా? అట్లయితే నువ్వు మారు మనసు పొందు, పాపక్షమాపణ నిమిత్తం బాప్తిస్మానికి సిద్ధమవు. నీకు బాప్తిస్మం ఇచ్చేవాడు కాదు, ఎవని నామంలో పొందుతున్నావో, నీకు సిలువ మోసిన వాడెవరో, నీ కోసం రక్తం కార్చిన వాడెవరో, నీ ప్రేమ, నీ దృష్టి, నీ లక్ష్యం ఆయన మీద ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. కొన్నిసార్లు దైవజనులు ప్రవర్తించే విచిత్ర ప్రవర్తన నీకు అర్థం కాకపోతే ప్రార్థించి దేవుణ్ణి అడుగు. లేకపోతే ప్రశాంతంగా ఉన్నప్పుడు దైవజనుడినే అడుగు. ఎందుకన్నా ఆ రోజు అలా అన్నారు, అలా చేశారు, అలా ప్రవర్తించారు. ఎలీషా దగ్గరికి పోయి దుప్పటేస్తాడు, ఏమల్లా దుప్పటేసాడు అంతే. అంత పిచ్చోడి ప్రవర్తన లాగే ఉంటుంది ఏలియా వ్యవహారం అంతా. అప్పుడేమంటాడు? దుప్పటేస్తాడు, పోయి దుప్పటేసి నిలబడ్డాడు. ఎలీషాకి మ్యాటర్ అర్థమైంది. వెళ్ళింది వాడా, నా తల్లిదండ్రిని ఒక్కసారి దర్శించి ముద్దాడు వస్తాను, మళ్ళీ వాళ్ళని కలుస్తానో లేదో అన్నాడా? అనడం లేదా? రైట్. ఏలియా ఏమన్నా అన్నాడా? ఏలియా ఎలీషాను చేరబోయి దుప్పటి వేయగా వెంటనే ఎలీషా ఈ మాట అన్నాడని ఉంది, కానీ ఏలియా ఒక అరగంట ప్రసంగం చేశాడని లేదు. బాయ్ నువ్వు సేవకు రావాలయ్యా, సిద్ధపడు, నువ్వు సేవ చేయాలి, దేవుడు నేను ఏర్పాటు చేసుకున్నాడు, నిన్ను అభిషేకం చేయమన్నాడు, నన్ను పంపించాడులే, అందుకని వచ్చాను, ఇవన్నీ చెప్పాడా? నీకు కూడా అంతే. బాయ్ నువ్వు వెళ్ళి చేయమ్మా అంటాడు దైవజనుడు. అంతమందిలో నిన్ను పిలుస్తాడు, నువ్వే చేయాలి.
ఎంతమంది ఉంటే నాకు చెప్పాడు ఏంది, నేనేం తేలిక కనపడ్డాను నేనేంది ఆయనకి, ఓరి నిద్రమోహోడా, అది కాదు. అంతమందిలో నిన్ను పిలిచాడంటే నీ మీద ఏర్పాటు ఉంది రా నాయన. నీకు పని అప్పచెప్పాడంటే ఏర్పాటు ఉంది. నిన్ను గద్దించాడంటే ఏర్పాటు ఉంది. వాడతా ఓ అన్నాడంటే ఏర్పాటు ఉంది. అర్థమైందా? అది మ్యాటర్. విచిత్ర ప్రవర్తన. ఒకసారి అంటాడు, బాయ్ నన్ను గీల్గాలు బొమ్మంటున్నాడులే కానీ నువ్వు వెళ్ళు. ఎవరు? ఇదే ఎలీషాతో ఒకసారి ఏం తుప్పటేశాడా? ఇప్పుడు అంటాడు, ఎలీషా చిత్తం వెళ్ళినవాడా, నన్నే దేవుడు గీల్గాలు వెళ్ళమంటున్నాడు కానీ ఇంక నువ్వు వెళ్ళినానా? గీల్గాల నేను రాకూడదా? నేను కూడా వస్తా అనలా. యెహోవా జీవముతోడు నీ జీవముతోడు నిన్ను విడువనన్నాడు. సరే గీలగాలు వచ్చినాక నన్నే ఎరుకోబొమ్మంటున్నాడు కానీ నువ్వు వెళ్ళినానా? నన్ను ఎరుకోబొమ్మంటున్నాడా, నువ్వు వెళ్ళు. మళ్ళీ చూడు, యెహోవా జీవంతో నీ జీవంతో నిన్ను విడవో. నేను చెప్పినా వినవా? ఈరోజు మాత్రం వినను. నువ్వు నన్ను తిట్టు కొట్టు, కానీ నీ దగ్గర నుంచి వెళ్ళిపో అని మాత్రం అనొద్దు. చూడండి, అందుకు ఆయన ఎలీషా 1-2 సార్లు వెళ్ళిపో అంటే నువ్వేమంటావు తెలుసా? అన్న ఎందువరకు వెళ్ళిపో అంటున్నాడు. ఇష్టం లేనట్టుందా? సర్లే నేను పోతాలేపా అని పత్తా లేకుండా అడ్రస్ లేకుండా పోయేవారం ఉంటుంది. పోలా, ఎన్ని బాధలైనా పడి ఉంటాను కానీ వెళ్ళిపో అంటే మాత్రం వెళ్ళాను. ఎందుకంటే నేను వెళ్ళిపోవడానికి రాలా. 12 రకాల వ్యవసాయాన్ని వదిలిపెట్టేసి, ఆస్తిపాస్తులను వదిలిపెట్టి, జన్మనిచ్చిన తల్లిదండ్రులను వదిలిపెట్టి ఆయన కావాలి, ఆయన ఏర్పరచుకున్న నువ్వు కావాలని వచ్చా ఇక్కడికి. నేనెందుకు వెళ్తాను? వెళ్ళను. కొంతమంది అసలు ఇల్లు అనకముందే అడ్రస్ లేకుండా పోయేవాళ్ళు ఉన్నారు. డిఫరెంట్. ఈయన వెళ్ళు అన్నదాకా ఉండదు, వెళ్ళు అన్నదాకా ఉండడు. వీడే పోతాడు, ముందు పోయాడు కూర్చుంటాడు. ఈ తప్పు చేయొద్దు. చివరికి యోర్దానికి వెళ్ళమంటున్నాడు ఆయన అన్నాడు 3వసారి. నువ్వు యోర్దానుకు అను, ఎరికో అను, గీలుగాలను యాడికన్నా చెప్పాయా, నేను మాత్రం వదలను. మళ్ళీ యోర్దానికి గాడికి పోయినాక సరే ఇక్కడ ఉండు, అద్దరికి రమ్మంటున్నాడు నిన్ను. అక్కడ కూడా వస్తా. అప్పుడు అర్థమైంది ఆయనకి, నేను ఈరోజు ఆరోహణం అవుతున్నానని దేవుడు వీనికి చూపించినట్టున్నాడు, ఇవి వదిలిపెట్టట్లేదు అని. అక్కడికి వెళ్ళినాక అడిగాడు, నేను నీ యొద్ద నుండి తీయబడక మునుపు నేను నీకేమి చేయగోరుచున్నావు అన్న మాటే అడిగాడా? ఆ మాటే అడిగాడా? లేకపోతే ఏంది నేను ఆరోహణ అవుతున్నాను తెలిసిందా నీకు అని ఏమన్నా మీటింగ్ పెట్టాడా? పెద్దగా చెప్పండి. మీటింగ్ ఏం పెట్టలా. నేను నీ యొద్ద నుండి తీయబడక మునుపు నేను నీకేం చేయగోరుచున్నావు అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకు? ఎలీషాకి మ్యాటర్ అర్థమైందని ఏలియాకి అర్థమైంది. ఈ డైలాగ్ కోసం ఎదురు చూస్తున్నాడు ఎలీషా. ఇప్పుడు పాయింట్కి వచ్చావు. నీ మీదున్న ఆత్మలో 2 పాళ్ళు నా మీదికి వచ్చున్నట్లు నాకు దయచేయము, అంతే చాలన్నాడు. నీవు అడిగినది బహు కష్టతరమైనది. మిగిలినవి ఏవైనా అయితే నేను చేస్తాను, కానీ ఆత్మాభిషేకం అనేది ఆయన ఇవ్వాల్సిందే. అది నా చేతుల్లో పని కాదు. అయితే ఒక సూచన నీకు, నేను తీయబడేటప్పుడు నీకు కనబడిన ఎడల నీవు కోరినట్లు యెహోవా దయచేస్తాడు. నేను తీయబడేటప్పుడు నీకు కనబడకపోతే అది జరగదు అన్నది దేవునికే అప్పచెప్పి, సూచన భక్తునికి చెప్పి, శిష్యునికి చెప్పి, ఆత్మీయ బిడ్డకి చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. ఈ మాట అయిపోయిద్ది,
అగ్ని రథములు గుర్రములు కనబడి జుమ్మని వారి మధ్యలో గుండి వెళ్ళిపోతాయి. అప్పుడు డివైడ్ అయిపోతారు. అంటే ఏలియాని ఎలీషాని అగ్ని రథాలు గుర్రాలు విడగొడతాయి. వాళ్ళ మధ్యలో వచ్చేసి ఇద్దరు చెరువు పక్కకి వెళ్తారు. ఎప్పుడైతే అలా డివైడ్ అయ్యారో ఎలీషా దగ్గరికి ఏమీ రాదు, కానీ ఏలియా చుట్టూ గిర్రున్న సుడిగాలి చుట్టేసింది. సుడిగాలి గిర్రా 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 తిరుగుతూ అలాగున గాల్లో లెగుస్తాడు ఆయన. అలా గాల్లో లేచి ఆకాశానికి వెళ్తుంటాడు. అప్పుడు ఎలీషా కేకలేస్తాడు. చూస్తుండగానే ఆకాశంలోకి వెళ్ళిపోతాడు. ఇక ఏం కనపడదు. అప్పుడు ఏడుస్తాడు, నా తండ్రి ఇశ్రాయేలుకు రథము రౌతు నువ్వు వెళ్ళిపోతే వాళ్ళ గతి ఏంది? నీ తర్వాత నీ కొరకు నీ శిష్యుడిగా నేనుండి నీ తర్వాత ఆ ప్రజల కొరకు ఉండాలని కదా నేను వచ్చింది. అన్నీ వదిలిపెట్టి నా దేవుడు నన్ను కోరుకున్నాడని నా మీద దుప్పటేసావు కదా తండ్రి. దాన్ని బట్టే కదా నేను అందరినీ అమ్మా నాన్న కూడా వదిలిపెట్టుకొని వచ్చాను. రోజు నువ్వు వెళ్ళిపోతున్నావు, నా గతి ఏందని ఏడుస్తాడు. అప్పుడు ఏ దుప్పటైతే మొదట విసిరాడో ఎలీషా మీద, అదే దుప్పటి వచ్చి మళ్ళీ ఎలీషా దగ్గర కూడా ఎలీషా మీద పడితే పడిద్దే. అప్పుడు ఆ దుప్పటి తీసుకొని వెళ్ళి యోర్ధాను దగ్గర నిలబడి ఆ దుప్పటి తీసుకొని యోర్ధానును కొట్టి, ఏలియా దేవుడు ఎక్కడా అని అడిగితే యోర్ధాను 2 పాయలైద్ది. అంటే అర్థం ఏంటో తెలుసా? ఏలియా దేవుడు ఎక్కడా అన్నావు కదా, ఇదిగో ఇక్కడ అని సాక్ష్యం ఇచ్చాడు ఆయన. ఎక్కడ? నీ దగ్గరే, ఎక్కడ? నీతోనే, ఎక్కడ? నీ వెంటే, ఎక్కడ? నీ సమక్షంలోనే. అంటే ఏమడిగాడు తెలుసు ఎలీషా? ఏలియా దేవుడు ఏలియాతోనే సర్దుకున్నాడా? ఎలీషాని ఒట్టివాడిగా వదిలేశాడా? లేకపోతే ఏలియా దేవుడు ఎలీషా కూడా తోడై ఉన్నాడా? అది ప్రశ్న. ఉన్నాను పద అని దారిచ్చాడు ఆయన. దేవునికి మహిమ కలుగును. రాజా యాజక పరిచర్యను చేయగా నన్ను పిలిచితివే, రాజా యాజక పరిచర్యను చేయగా నన్ను పిలిచితివే, కృంగిన వేళలో నాదరి చేరి ధైర్యమునే నిలిపినావా, కృంగిన వేళలో నాదరి చేరి ధైర్యమునే నిలిపినావా, కాపరివై నడిపినావా. దైవజనుడు ఏదన్నా ఒక మాట చెప్పినప్పుడు వినాలి, లోబడాలి, వెంటనే కార్యాచరణకు పూనుకోవాలి. ఎందుకో తెలుసా? భూమి మీద దేవుడు డైరెక్ట్గా నీకు కనపడాడు. దేవుడు ఏర్పరచుకున్న దైవ ప్రతినిధే దైవజనుడు, దైవజనురాలు. అర్థమైందా? నీ కోసం దేవుడు సిద్ధపరిచి, తల్లి గర్భంలో పిండంగా ఉన్నప్పుడే సిద్ధపరిచి ప్రతిష్ఠించి నిన్ను లైన్లోకి తేవడానికి ఒక పాత్రను సిద్ధం చేసుకుంటాడు. దైవజనుని ఏర్పాటు ఎప్పటిదో తెలుసా? తల్లి గర్భంలో పిండంగా రూపింపబడక మునిపే ఆ ఏర్పాటు ఉంటుంది. ఆ ప్రతిష్ట, ఆ అభిషేకం, ఆయన సహాయం లేకపోతే దైవజనుడు ఏం చేయలేడు. ఓకేనా? నేర్చుకుందామా ఇవన్నీ? మనోళ్ళ పిచ్చి అట్ట అయిపోయిందంటే, కాస్త పేరు పొందినోడు అనుకుంటే చాలు యేసు ప్రభువున పట్టించుకునేటట్లేరు. తప్పు నా తప్పు, యథార్థం చెప్తున్నాను నేను. దేవుడు ప్రతిష్ఠించిన పాత్ర నీకు అందుబాటులో దేవుడు ఉంచాడు. ఆ వేళ ఎవరున్నారు? ఆ దైవజనుడు చిన్నోడా పెద్దోడా కాదు, సేవకుడు, ప్రతిష్ఠితుడు. అయ్యా చేతులుంచయ్యా నా మీద. అమ్మ అన్న చేత చేయించుకుందామని వచ్చాగమ్మా, అయ్యా అన్న చేత ప్రార్థన చేయించుకుందామని వచ్చాం. పర్లేదమ్మా, అన్నలేడు, దేవుడు నిన్ను ఉంచాడు. ఈరోజు నీ చేతులే రావాలి నా మీద. అలా ప్రార్థన చేయించుకొని వెళ్ళిన వాళ్ళు సంతోషంగా సాక్ష్యాలతో పరిగెత్తుకుంటూ వచ్చారు. ఆ వాళ్ళు వచ్చి నన్ను ఎతకలా, అన్న ఇక్కడ ఇంకో దైవజనుడు ఉంటాడన్నా, అన్న
అన్న పేరు తెలియదు కానీ అని ఆకారం చెబుతారు. ఫలానా పేరు అంటే ఆ దైవజనుని పిలుస్తాను. ఈ అన్న అన్న ఆ రోజు చాలా ప్రాబ్లంలు వచ్చాయి అన్న, నేను మీరు ఉంటారేమో అని, మీరు లేరు, బిజీ కదా సేవలో. అన్నున్నాడన్న, చేతులు పెట్టి ప్రార్థన చేశాడు. అమ్మా దేవుడు నీ కార్యం చేస్తాడు వెళ్ళు అన్నాడు. నేను వెళ్ళానో లేదో నాకు ఫోన్ వచ్చిందన్న, కార్యం అయిందని, దేవుడు కార్యం చేశాడని. అన్నకి థ్యాంక్స్ చెబుదామని వచ్చానన్నా నేను అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. చూడు, అవునా? నువ్వు ఇస్తేనే నేను తీసుకుంటా, నువ్వు ఈగిపోతే ఆయన ఎంతలా పాస్టర్ అయినా సరే నాకు వద్దు, మా ఊర్లో లేకనేది గుంపులు ఉన్నారు. ఎందుకు ఎంత కష్టపడి వచ్చింది నీ కోసం, ఎవరు నిలబడి ప్రార్థన చేయమంట. నా మాట వినాలిగా. నేను ఎవరిని నిలబెట్టి ఈ వ్యక్తి చేస్తాడు మీకోసం ప్రార్థన అంటే చేయించుకోవాలి ఆయన చేత. నేను ఇట్లా చూపిస్తాను లేదు, వీళ్ళు వచ్చి పొట్టేళ్ళలాగా వచ్చి ఈరోజు కృప వానికి ఇవ్వబడిందమ్మా, అతడు మీ మీద చేతులు ఉంచాలి, ఇది దైవ చిత్తం, చేయించుకోండి అంటే కంట్రోల్. మా దగ్గర చాలామంది ఉన్నారులే, ఆయన నల్లగా ఉన్నాడు, నువ్వు కత్త ఊరి మీ పిచ్చి తగలయ్యా, ఎంత తిక్కలోడు. అన్నే కదా చెబుతున్నాడు, అన్నే కదా నీకు చెప్తున్నాడు. అమ్మా నవ్వుతున్నావు, ఈ తేడా నువ్వు పడవా? పోటెద్దులా నా దగ్గరికి వస్తావు లేదా? కుమ్ముకు ఫలానా వ్యక్తి నిలబడ్డాడు, వెళ్ళమ్మా, చేతులు ఉంచుతాడు. నేను చెప్తా, నా ఆత్మీయ బిడ్డలు, సేవకులు, దైవజనులు మందిరాలు దర్శిస్తా కదా. నేను ఇక్కడ కూర్చొని వాక్యం చెబితే అక్కడ మీలా కూర్చొని విన్నాళ్ళు ప్రతిష్ఠితులై దైవజనులై సంఘాలు కట్టి మందిరాలు కడితే నేను వెళ్ళి వాళ్ళు కట్టిన బలిపీఠం మీద మోకరించను. నేను వెళ్ళి ఆ బలిపీఠం ఎదురు మోకరిస్తా. తెలుసా మీకు? అక్కడ నిలబడి బోధించేది ఎవరు? నా ఆత్మీయ బిడ్డ. అక్కడ కూర్చుంటే నేను ఇక్కడ బోధించా, కానీ వాని ద్వారా దేవుడు పరిచర్య చేస్తే అక్కడికి వెళ్ళి నేను బలిపీఠం మీద కాదు, బలిపీఠం ఎదురు మోకరిస్తా. అంటే నేనే గౌరవించి, నేనే రెస్పెక్ట్ ఇచ్చి, నా బిడ్డే కావచ్చు, నేనే వెళ్ళి ఆయన నిలబడే పులిపీఠ ముందు మోకరించానంటే మీకు అర్థం కావట్లేదు వాళ్ళ విలువ ఎలాంటిదో? మరి ముందు నువ్వు తిట్టావుగా, తిట్టినప్పుడు ఈ ప్లేస్లో ఉన్నాను కనుక ఆత్మీయ బిడ్డల స్థానం వాళ్ళది, తండ్రి స్థానం నాది, అందుకని తిడతా. ప్రతిదానికి నీకు వచ్చే డౌట్ ఏదో నువ్వు కష్టపడకుండా నేనే వేస్తా, నేనే చెబుతా. దేవునికి స్తోత్రం. నీకు ఆ డౌట్ ఏమక్కర్లా. హల్లెలూయా, హల్లెలూయా. నీకు ఆ చాకిరి కూడా ఉన్నాయి, నేను అంత ప్రశాంతత ఇస్తాను నేను. దేవునికి స్తోత్రం. నిజంగా సీరియస్గా తీసుకుంటున్నారా నాన్న నేను చెప్పి? అమ్మా అయ్యా తీసుకుంటారా? గ్యారంటీ ఇస్తా, తెల్లటప్పుడు మర్చిపోతారు లేదా? చూద్దాం. ముగింపులో దైవజనులు ఎలా రెస్పెక్ట్ చేయాలో తెలుసుకున్నాను. ఎక్కడెక్కడో నువ్వు సంచరించి ఉండొచ్చు, ఎక్కడెక్కడో నువ్వు ఎదిగి ఉండొచ్చు, కానీ నిన్ను ఇక్కడికి చేర్చాడు దేవుడు. ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చి కూర్చోబెట్టాడు? సంఘాలు లేకనా, సేవకులు లేకనా? కాదు నాన్న. అక్కడ నువ్వు నేర్చుకోవాల్సింది అయిపోయి ఉండవచ్చు, ఇక్కడ నువ్వు నేర్చుకోవాల్సింది ఉండి ఉండవచ్చు. అర్థమైందా? ఇక్కడ పరిపూర్ణత చెంది ఒక దైవజనుడుగా, దైవజనురాలుగా నువ్వు రూపాంతరం చెందాల్సిందేమో. ఆ నోట్స్ కోసం నేను ఇక్కడికి పంపించి ఉండొచ్చు, ఆ అనుభవం కోసం నేను ఇక్కడికి నడిపించి ఉండొచ్చు. స్థిరపడ్డావు కదా, స్థిరంగా వెంబడిస్తున్నావు కదా, నికరంగా ఉండు, నిలకడగా ఉండు. అన్న చెప్పే విషయాలు అన్న మాటలుగా తీసుకోకుండా అయ్యే మాటలుగా తీసుకో, యేసయ్య మాటలుగా తీసుకో. మీరందరూ నాకు కనెక్ట్ అవ్వటం కరెక్టా, నా తండ్రికి కనెక్ట్ అవ్వటం కరెక్టా? నాన్న చెప్పండి, అందరూ చెప్పండి అమ్మా. నా బాధ్యత ఏందమ్మా? నా తండ్రి నాకు అప్పగించిన పని ఏందమ్మా? మిమ్మల్ని అందరినీ నా కనెక్ట్ చేసుకోవటం కాదు నాన్న. నన్ను మీకోసం దేవుడు వాడుకుంటే ఒక ఆకర్షణ ఉంటుంది నా వైపు మీరు చూసినప్పుడు. ఆ ఆకర్షణ ఆయనే పెడతాడు, ఆ ఇంట్రెస్ట్ ఆయనే పుట్టిస్తాడు. ఎందుకంటే మీకు నేను నచ్చేటట్టు చేస్తాడు ఆయన.
చేసి నన్ను వెంబడించడానికి మీకు ఇంట్రెస్ట్ పుట్టేటట్టు చేస్తాడు ఆయన. ఇదంతా ఆయన ప్లాను. అర్థమైందా? నేను ఏది చేసినా మీకు అది నచ్చింది. ఎందుకంటే నువ్వు అలానే చేయాలనుకుంటావు, నేను అదే చేస్తాను. అప్పుడు నచ్చింది నీకు. అప్పుడు ఆటోమేటిక్ నీ హృదయం కనెక్ట్ అయిపోయింది. అలా ఎందుకు కనెక్ట్ చేస్తాడో తెలుసా? ఒరే షాలేం రాజా, వీళ్ళందరినీ నీ కనెక్ట్ చేస్తున్నాను నాన్న, నమ్మకంగా వీళ్ళందరినీ నాకు కనెక్ట్ చేయరా. అదే అప్పుడు చెబుతాడండి. నేను అటు కాకుండా మీరందరూ నాకు కనెక్ట్ అయ్యారని ఇట్లా ఉన్నాను అనుకో, నేను రేపు తోలుడిద్దండి. ఎక్కడా? తీర్పులో. ఎరా ఏం చేయమని అప్పు చెప్పారా వీళ్ళని? నాకు అనుసంధానం చేయమని చెబితే మొత్తాన్ని నీకు లింక్ చేసుకున్నావు ఏందిరా? నాకు గదిరా వాళ్ళు కనెక్ట్ అవ్వాలి. నువ్వు ఎన్ని రోజులు ఉంటావు, ఎంతకాలం ఉంటావు, వాళ్ళని ఎంతవరకు నడిపిస్తావురా? నీ సమయం అయిపోయినప్పుడు నువ్వు రావాలి కదరా నా దగ్గరికి. అదే నా బిడ్డలని నాకు కనెక్ట్ చేస్తే నువ్వు ఉన్నా లేకపోయినా నా బిడ్డలు నాతో ఉంటారు కదరా. ఇది కదరా నువ్వు చేయాల్సింది అని అడుగుతాడు కదా లెక్క. అప్పుడు నేను దించుకోవాలి సిగ్గుతో తల. అందుకే అందరికీ చెప్తున్నాను ప్రేమతో, మీరు దేవునికి కనెక్ట్ అవ్వాలి, దైవజనుడిని గౌరవించాలి, విధేయులై మసలుకోవాలి. దైవజనుడు ఉన్నంత వరకు ఆయన నోట నుండి వచ్చే సందేశాన్ని మిస్ కాకూడదు. దైవవాక్కు నీకు దొరికింది అక్కడ, దైవజను నోట. ఓకేనా? దేవునికి స్తోత్రం. నువ్వు ఎంతకైనా ఎదుగు, కానీ ఎంత ఎదుగుతావు అంత ఒదుగు. అప్పుడు తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడతాడు, తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడతాడు. నేర్చుకోవటం అనేది ఎప్పుడు పోగొట్టుకోవద్దు నాన్న. చిన్నదైనా పెద్దదైనా, పసిపాపైనా పండు వృద్ధి అయిన తల్లి అయినా, నాన్న అది రైట్ కాదు నాన్న సరి చేసుకుంటే పసిబిడ్డలాగా తగ్గించుకొని వెంటనే దిద్దుకునే మనసును సాధన చేయండి. నువ్వు నాకు చెప్పేది ఏందనే డైలాగ్ వాడకండి. అప్పుడు దేవుడు నీకు అన్నీ నేర్పడు. పొగరుబోతుతనంతో నేను ఒకళ్ళు చెబితే వినను అంటే నీ కర్మ గాలిద్ది. పెద్దాడు చెప్పినా చిన్నాడు చెప్పినా ఎవరు చెప్పినా సరే, చెప్పింది నీకు ఉపయోగపడే మాట నువ్వు దిద్దుకోవాల్సినదే అయితే తప్పకుండా లోబడినానా. అప్పుడు నీ దీవెనను ఎవడు ఆపలేడు. నా తండ్రి ఎంతకైనా హెచ్చిస్తాడు నిన్ను. ఎందుకు తెలుసా? తగ్గించుకునే మనసు, నేర్చుకునే మనసు, లోబడే మనసు, శిష్యునికి తగిన మనసు నీకుంది నానా. ఇక నీకు తిరుగుండదు. వేలాది మందికి వాక్యం చెప్పడానికి పోతున్నాడు దైవజనుడు. కారు వెళ్తుంది, కొడుకులు వెనక కూర్చున్నారు, తండ్రి నడుపుతున్నాడు. ఎవడు తప్పుగా వచ్చాడు బండి మీదకి, రైట్ మనకి మళ్ళీ వెధవా అని చెప్పి 2 మాటలు జారాడు. దైవజనుడు నడుపుతా కొంచెం కారు ముందుకెళ్ళిన తర్వాత వెనక కూర్చున్న కొడుకులు అడిగారు, డాడీ అతను కావాలని వచ్చాడా, బై మిస్టేక్ వచ్చాడు? వెంటనే నువ్వు పటాపట 2 మాటలు అనేసావు డాడీ. ఒక దైవజనుడుగా నువ్వు అలా తొందరపడి నోరు జారకూడదు కదా అన్నారు. వెంటనే కారు బ్రేక్ కొట్టి ఆపి, కారు ఆయన దిగి పిల్లల్ని దించి బిడ్డల చేతులు పట్టుకొని, సారీ నాన్న అన్నాడు. క్షమించండి నాన్న, ఇది మీరు నేర్చుకోకూడదు, ఇది తప్పుడు మాదిరి, మరోసారి అలా చెయ్యను నాన్న అని క్షమాపణ అడిగాడంట. సాల్మన్ అన్న ఆయనే చెప్పాడు. అంటే పిల్లల హృదయంలో అది పడిద్దేమో అని భయపడ్డాడు. పిల్లలు అలా మళ్ళీ ప్రవర్తిస్తారేమో అని భయపడ్డాడు. పిల్లలు చెప్పినప్పుడే నోరు మూసుకొని కూర్చోండి, వెధవలు తెలియచావది ఎట్టబడితే అట్ట వస్తుంటారు, వాడు తెస్తే మనకే కదా సమస్య, నీకేం తెలుసు సోది నోర్మైండ్ అనొచ్చు. అలా దిగి క్షమాపణ అడిగాడు బిడ్డల్ని. అలాంటి మనసు ఉన్నాడు కనుకనే సాల్మన్ అన్న ముందు కూర్చొని షాలేమన్న వాక్యం విన్నాడు. నా సందేశం మీకు నచ్చవచ్చు, కానీ నాకు ఆయన సందేశం నచ్చిద్ది. ఇప్పుడు మీకు సంతోషం కావాలా, నా సంతోషం కావాలా? అది మహాకూటమైనా మామూలు కూటమైనా. అందుకే నా సంతోషం కోసం ఒక సందేశం ఆయనకి ఇస్తా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
ఓకేనా? అన్న ఏది చేసినా లెక్క ఉంటుంది. ఇది కాదు ఇది అంటే భార్య చెప్పిన ఆడదానివే నువ్వు నాకు చెప్పేది ఏంది అనకూడదు. నిన్ను కన్నది కూడా ఆడదే, మరి ఏంది ఆడది కన్నది ఏంది నన్ను అని మగోడికి పుట్టి మరి దమ్ముంటే ఆడదానివే అన్నావుగా, మగోడికి పుట్టి నీకు దమ్ముంటే మగోడివిగా నువ్వు. సాధ్యమేనా? నువ్వు ఎంత మగోడివైనా అమ్మ కావాల్సిందే నీకు. అమ్మ కూడా ఆడదేగా, భార్య కూడా స్త్రీయేగా. చెప్పింది మంచి మాట అయితే అభినందించు, మంచి సలహా ఇచ్చావు అని ప్రోత్సహించు, బాగుంటుంది. భర్త చెప్పాడు, పెద్దవాడు భర్త, మాయ్ అట్లా కాదు ఇట్లా అన్నాడు. ఏందయ్యా నువ్వు చెప్తే నేను వినేది, పెద్ద పెద్ద ఏదో పొడిచినట్టు కూర్చో. ఇది ఆడవాళ్ళకి అలవాటు, మీ సంగతి కూడా తెలుసు నాకు. వాళ్ళ గురించి చెప్పినప్పుడు మీకు మనసు ఉప్పొంగింది కదా, అట్ట పెట్టు గడ్డని. వాళ్ళకి అది మీకు కూడా అమ్మా నీకు చెప్పినప్పుడు చెప్పింది మంచి సలహా అయినప్పుడు పిచ్చిదానా అందరినీ గుడ్డిగా నమ్ముతాను, ఎట్లా చురుగ్గా ఉండాలి అని గద్దింపుతో చెప్పినా, కోపడి చెప్పిన, అవసరమైతే ఒక దెబ్బ కొట్టి చెప్పినా సరే వెంటనే నీ చేతులు ఎర్రగా నా మీద చెయ్య దాడులు, ప్రతి దాడులు చేయకూడదు. కోపతాపని ఒక దెబ్బేసి ఇచ్చిదాను. చనువు, స్వతంత్రం, ప్రేమ, నువ్వు ఎక్కడ దెబ్బతింటావు అనే భయం. అర్థం చేసుకోవడానికే ట్రై చేయండి నాన్న. ఏం చేయడానికి? అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. పురుషులైనా స్త్రీలైనా తల్లిదండ్రుల్ని పిల్లలు అర్థం చేసుకోవాలి, పిల్లల్ని తల్లిదండ్రి కూడా అర్థం చేసుకోవాలి నాన్న. తల్లిదండ్రులు గద్దించి ఒక విషయం చెప్పినప్పుడు అమ్మా నాన్న శత్రువులాగా కనపడతారు. శత్రువుల అమ్మ నీకు, శత్రువుల నాయన నీకు అమ్మా నాన్న. శత్రువులు అయితే నిన్ను ఎప్పుడో చంపుతుండే కదా నాయన. మరి వాళ్ళు చచ్చి కూడా నిన్ను బతికించే స్థాయికి కష్టపడ్డారు. ఎందుకు నీకు శత్రువులు అవుతారు నాయన? అయితే దేవుడు చూసుకుంటాడులే నాయన, వాళ్ళని దేవుడు చూసుకుంటాడు. నువ్వైతే వాళ్ళకి గౌరవించు నాయన, వాళ్ళకి రెస్పెక్ట్ ఇ నాయన. నా తండ్రి సంతోషిస్తాడు నాయన, నా తండ్రి సంతోషిస్తాడు. కళ్ళ ముందు నీకు ఇచ్చిన ప్రత్యక్ష దైవాలు తల్లిదండ్రి అన్నట్టు చెప్తారు కదా పెద్దలు. వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వనప్పుడు నువ్వు నాకెట్లా రెస్పెక్ట్ ఇస్తావని నా తండ్రి నాతో మాట్లాడాడు. నా యేసయ్య నా తండ్రి నాతో మాట్లాడితే అమ్మని లెక్క చేయని దుర్మార్గుడిని నేను. అమ్మని ఎట్లా పడితే అట్లా కూసేవాడిని నేను. పోయి అమ్మ కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడిగా. నా తప్పే లేదు, ఆమె ఇబ్బంది పెట్టింది. సేవలోకి వచ్చిందాక చిరాకు పడ్డా. దేవుడు వెళ్ళి కాళ్ళు పట్టుకోమన్నాడు. నేను తప్పు చేయలేదు కదా దేవా, ఆమెగా. నేను కష్టపడి ఆత్మల రక్షణలో నడిపిస్తుంటే వచ్చిన వాళ్ళందరినీ గైగాని మాట్లాడి తనివి కొడుతుంది దురాత్మలాగా. నేనెందుకు పట్టుకోవాలి? నేను చెప్పినట్టు చేయి. పట్టించాడు కాళ్ళు. నువ్వు పట్టుకొని క్షమాపణ అడగకపోతే నీతో మాట్లాడను రా అని కూర్చున్నాడు ఆయన. నువ్వు మాట్లాడకుండా మౌనంగా ఉండే కంటే నేను ఆ కాళ్ళు కాదు, ఆ కన్నీళ్లతో కాళ్ళు కడుగుతా. నాకు దూరం కావద్దు నాయన. పోయి తప్పు చేశానమ్మా నన్ను క్షమించని కాళ్ళు పట్టుకొని ఏడిస్తే మా అమ్మ ఏడిసింది. ఆ తర్వాత నన్ను మళ్ళీ ఆ విధంగా శోధించాల మహాతల్లి. ఇప్పటికీ దేవుని కృపలో క్షేమంగా ఉంది. ఇంకా ఉండాలని ప్రార్థన చేయండి. ఆ ఉంటేనే నేను పిల్లాడిని, ఆమె లేకపోతే నేను పెద్దోడిని. అమ్మా నాన్న ఉన్నంత వరకు మనం పిల్లలం. అమ్మా నాన్న దాటి వెళ్ళిపోతే మనం పెద్దలం. అమ్మా నాన్న మన ముందు కనపడ్డంతసేపు మనం పిల్లలు అన్న భావన మనకు పోదు. వాళ్ళు దాటి వెళ్ళిపోతే మనం పెద్దోళ్ళం అయిపోయామన్న భావన వస్తుంది. నాన్న తల్లిదండ్రి పోకముందే వాళ్ళని జాగ్రత్తగా చూసుకోండి. పండుటాకులు ఎప్పుడు రాలిపోతాయో తెలియదు నాన్న. వాళ్ళు దాటిపోయిన తర్వాత నాన్న నీకు చేయలేకపోయాను, అమ్మ నీకు చేయలేకపోయానని అప్పుడు ఏడిస్తే ప్రయోజనం ఉంటుంది నాన్న. ఉన్నప్పుడే వాళ్ళకి చేయదగ్గ మర్యాద చేయండి, వాళ్ళకి చూడదగ్గది చూడండి. వాళ్ళు ఏదన్నా దిద్దుబాటు చెప్తే వినండి నాన్న, నేర్చుకోండి నాన్న. నీకు మంచిదే చెప్తారు కానీ చెడ్డది చెప్పరు కదా.
చెప్పిన సలహా మంచిదైతే నీ బిడ్డ చిన్నోడు అనుకోవద్దు నాన్న. విను వాడి మాట, విను ఆమె మాట. అనుభవంగా 2 మాటలు చెప్పారంటే సంతోషంగా విను, ఎంకరేజ్ చేయి. బాగా మంచి సలహా చెప్పావు నాన్న, మంచి విషయం చెప్పావు నాన్న, తప్పకుండా అని రెస్పెక్టివ్, ఇంకా ప్రయోజకుడు అవుతాడు. ఇప్పుడు ఎగ్జామ్ రాస్తున్నారు, పాస్ అయితే ఏం లేదు, దేవునికి స్తోత్రం. నువ్వేమనాలి తెలుసా? ఫెయిల్ అయినా పోరా ఏంది, అయితే ఏం లేదు ఏంది, అదే లోకమా ఏంది, దేవుడి చిత్తం ఎట్లుంటే అట్లా. భూమి మీద చదివిన వాళ్ళే బతుకుతున్నారా? చదివిన వాళ్ళు బతకట్లేదా? చదువుకున్న వాళ్ళ కంటే వీళ్ళే బ్రహ్మాండంగా బతుకుతున్నారు. ఏం కదబా అని భరోసా అయ్యి నీ బిడ్డకి. వాడు గెలిచిన ఓడిన సావాలనుకోడు. ఇక మా నాన్న మా అమ్మ ఇంత భరోసా ఇచ్చారు. నువ్వు కష్టపడ్డావు నాన్న, చదువుతున్నావు నాన్న, రాత్రి పగళ్ళు నేను చూస్తున్నాను. అయిపో ఏమవుతుంది అయింది పో. కష్టపడదాం రా, కష్టపడ్డాం మన బాధ్యత. కష్టపడ్డాం, ప్రతిఫలం ఆయన ఇస్తాడు. ఏమైంది, ఏది ఇచ్చిందా పర్వాలా, పో బేటా పో అని చెప్పి బిడ్డను దీవించి పంపించు. ధైర్యం చెప్పు, అస్సలు భయపడద్దు. చెప్పు, ధైర్యంగా రాస్తాడు, ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతాడు. ధైర్యంగా రాసిద్ది, ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యి. అవ్వలేదనుకో ఏం చేస్తా? దరిద్రదన పాడుమోగందన, చెడిపోయిందని. ఇట్లాంటి పిచ్చి మాటలు మాట్లాడవాకండి. దగ్గర తీసుకొని, నానా నువ్వు కష్టపడ్డావు, బాగా రాశావు, ఏదో జరిగింది పొరపాటు, మళ్ళీ ప్రయత్నిద్దాం, మళ్ళీ రాద్దు కానీ మళ్ళీ అవకాశం ఉంటుంది కమ్మా. ఏం కదన్నా ఈసారి ఇంకా సిద్ధపడుతుంది. అది కూడా పోయిందా, పోనీ పర్లేదు, మళ్ళీ ట్రై చేద్దాం. ఏంటి నేను చెప్తున్నా కదా నీకు, నేను ఫీల్ అయితే నీకు బాధ, నేను ఫీల్ అవ్వట్లేదా? పిచ్చిదానా, నీకు తెలీదు. లోకంలో ఓడిపోయిన వాళ్ళని, లోకంలో విరిగి నలిగిన వాళ్ళని నా తండ్రి వాడుకుంటాడమ్మా. నాన్న చదివావరా, నీకు జాబ్ రాలా, డోంట్ వరీ నాన్న, నేను ప్రార్థన చేస్తున్నాను. నా బిడ్డ నీ సేవ చేయాలా, ఉద్యోగం చేయాలా, నీ చిత్తం ఏదో చేయవయా. 4 డబ్బులు సంపాదించి నీ సేవకు ఉపయోగపడాలా, ఆ రీతిగా పిలుచుకున్నావు నా బిడ్డని. అట్లయితే జాబ్ ఇవ్వు, 4 డబ్బులు వాడికి చేతికి ఇవ్వు, వాడు నీ సేవకి ఇచ్చేటట్టు చేయి, వాడుకో నీ సేవలో. లేదు వాడిని అవేవి వద్దు, నాకు వాడు వ్యక్తిగతంగా రావాలి, వాడు జాబులు చేయటం కాదు, వాడి చదువు, వాడి విధేయత, వినయం నాకు నచ్చినాయి, వాడి సంస్కారం నాకు నచ్చింది, వాడు నా సేవకు కావాలి, వాడు విరిగి నలిగిన హృదయం కలిగి ఉన్నాడు, వాడు నా బిడ్డ, నేను వాడిని ఏర్పరచుకున్నాను అంటావా? తీసుకొని సేవకి అని అప్పచెప్పాను నాన్న. నిన్ను ఉద్యోగం రాకపోతే పిచ్చోడు అంటాడా, తిక్కల మాటలు. నేను ఎందుకు అంటాను నాన్న? రాకపోతే పోనీ దేవుని చిత్తం వేరుగా ఉండొచ్చు, నువ్వు చదివింది నీకు అనుకూలంగా రాకపోతే దేవుని ప్లాన్ వేరుగా ఉండొచ్చు, ప్రణాళిక వేరుగా ఉండొచ్చు. దేవుడు ఏ విధంగా నిన్ను దీవించబోతున్నాడో, ఏ విధంగా నిన్ను హెచ్చించబోతున్నాడో, ఏ విధంగా నిన్ను వాడుకోబోతున్నాడో, ఏ విధంగా నిన్ను ఉన్నత స్థానానికి తీసుకెళ్ళబోతున్నాడో ఆయన చిత్తమే సిద్ధించుగాక.